నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాక గ్రామంలో శ్రీ భూలక్ష్మి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వీడీసీ ఆధ్వర్యంలో నెలకొల్పారు. గ్రామ ప్రజలంతా కలిసి అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి అమ్మవారికి జలాభిషేకం చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ అమ్మవారి నామస్మరణతో ఆలయానికి చేరుకొని యజ్ఞ హోమాలు నిర్వహించి పంతులు ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి వేద మంత్రాలతో విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిపారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, కోశాధికారి దొంతుల జనార్దన్, రైటర్ బొచ్చ భూమేష్, ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి, వీడీసీ సభ్యులు ప్రతాప్ గౌడ్, పోతన్న, సంతోష్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీరు హోమం కూర్చున్న వాళ్ళు కళ్ళకి నీళ్ళు దక్కించుకోండి. దగ్గర చేరండి. పునరకృతాని తాని నాని ప్రణశ్యంతి రక్షణం పరే పరే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాపసంభవాం త్రాయిమాం కృపయా దేవాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష భూలక్ష్మి ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమ నివారణం. చేతులు జోడించాలండి. అన్యదా శరణ నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షితం ఫలం మయా దేవా స్థాపితం పురుదస్తవ తేన మే సఫలాభాస్తిర్భవే జన్మని జన్మని. నారీశ్వర ఫలం సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు దుబ్బాక గ్రామంలో గ్రామదేవత అయిన భూలక్ష్మీదేవి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఉదయం నుండి గణపతి పూజ కార్యక్రమం, గౌరీ పూజ కార్యక్రమం, స్వస్తి పుణ్యాహవాచం, నవగ్రహ పూజ, వాస్తు పూజ, సర్వతోభద్ర మండప స్థాపన పూజ, క్షేత్రపాలక పూజ, అదేవిధంగా అమ్మవారి యొక్క విగ్రహానికి జలాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము నిర్వహించడం జరిగినది. అదేవిధంగా హోమ కార్యక్రమం, అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం, అష్టబలి కార్యక్రమం, యంత్ర ప్రతిష్టాపన, అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, పూర్ణావతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో దుబ్బాక గ్రామ దేవత అయిన భూలక్ష్మీదేవి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగినది. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఈరోజు భూలక్ష్మమ్మ గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మా వేద పండితులతోటి ఘనంగా ఎంతో యజ్ఞయాగాలతోటి అమ్మవారు పూజ చాలా సంతోషంగా ఘనంగా జరిగింది. అలాగే నా దుబ్బాక వీడీసీ సభ్యులు, మాతోటి సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం వారు మరియు దుబ్బాక పెద్దలు, అన్నలు, అక్కలు, చెల్లెలు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అమ్మవారు ఆశీస్సులు దుబ్బాక విలేజ్కు, దర్పల్లి మండలంలో ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి పేరు కోరుకుంటున్నాం. దుబ్బాక వీడీసీ ఆధ్వర్యంలో భూలక్ష్మీదేవి ఆలయము ఎన్నో రోజుల నుంచి కలగానే మిగిలిపోయింది. ఈ సంవత్సరం వీడీసీ సభ్యులు ముందుకు వచ్చి ఇంత మంచి గుడి నిర్మించినందుకు మా గ్రామస్తుల తరఫున, మా పాలకవర్గం తరఫున వీరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఎలవేళ్ళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఇటు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలందరికీ మా పాలకవర్గం తరఫున, మా వీడీసీ తరఫున అందరికీ శుభాకాంక్షలు.